శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 14 జూలై నుంచి 20 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు చెప్పుకుందాం. వృషభంలో కుజగురులు, మిథునంలో రవిగారు, అలాగే కర్కాటకంలో బుధ శుక్రులు, కన్యలో చంద్రకేతువులు, కుంభంలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏవేవి మారి ఉన్నాయి అంటే, రవిగారు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుడు కన్యా రాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, కుజ గురుల కలయిక గురు మంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది వ్యాపారాలకి చాలా అనువైన కాలము. ఎవరి జన్మజాతకంలో అయితే కుజగురుల యొక్క స్థితి, దృష్టి, కలయిక బాగుంటాయో వారికి వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి సున్నితత్వానికి ప్రతీక. సున్నితంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. వ్యాపార వ్యవహారాలు అవనివ్వండి, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు అవనివ్వండి, వాటికి సంబంధించిన సంభాషణలు కానీ, ఆ పనులు కానీ, లేకపోతే వాటికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఏదైనా సరే ఒక సున్నితత్వంతో కూడినటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అలాగే చంద్రకేతువులు కొద్దిగా అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ చంద్రకేతువుల కలయికే అలాంటిది. తొందరగా అనుమానపడిపోతారు. వీళ్ళు మనని మోసం చేస్తున్నారా, వీళ్ళు మనకి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారా, మనం వీళ్ళని నమ్మచ్చా, ఇలాంటి ఆలోచనలు రావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. మరి రవి శుక్రుల కలయిక చక్కటి అడ్మినిస్ట్రేషన్కి, అలాగే లలిత కళలలో నిర్వహణ బాధ్యతలు, లలిత కళలకి సంబంధించిన సంస్థలు కానీ, లేదా ఈ సినిమాలు, నాటకాలు, నాట్యాలు, ఇలాంటి ప్రదర్శనలు, నాట్య ప్రదర్శనలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చాలా అత్యద్భుతంగా జరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలకు వచ్చినట్టయితే, శనిగారి యొక్క దృష్టి తన యొక్క మేషరాశి మీద నీచస్థానం పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. అలాగే ఆర్థికాభివృద్ధికి కూడా చాలా మంచి గ్రహాల దృష్టిలు అన్నమాట ఇవి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి శనిగారి దృష్టి బుధుడి మీద పడుతూ ఉంది. ఇది ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎలర్జీస్ అలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది వారి వారి జన్మజాతకంలో అనారోగ్య స్థితులని బట్టి ఉంటుంది. ఈ గ్రహ సమ్మేళనాలకు కానీ, స్థితులకి కానీ, దృష్టులకి కానీ నవగ్రహ స్తోత్ర పారాయణలు అనేవి చాలా చాలా మంచిది. ఎందువల్ల అంటే, శనిగారి యొక్క స్థితి వక్రించి ఉంటూ తన యొక్క నీచస్థానాన్ని చూస్తోంది కాబట్టి ఇక్కడ శనిగారికి తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శనిగారి దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. ఇది కూడా తప్పనిసరిగా శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి సమయంగా చెప్పచ్చు. అలాగే కుజ గురుల కలయిక గురు మంగళయోగం అయినప్పటికీ దాని నుంచి కంప్లీట్గా మనకి శుభత్వం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు అవసరం. అలాగే చంద్రకేతువులు ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్ 2 గ్రహాలు కలిసి 3 రాసుల్లో ఉన్న కారణం చేత తప్పనిసరిగా ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్తూ, మరిన్ని పరిహారాలు ఆ రాసుల వారికి తెలియచెప్తాను అని చెప్తూ, కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చేపట్టిన పనులలో విజయం, మామూలు విజయం కాదు. 6 గ్రహాల యొక్క సంచారం ఎప్పుడైతే చాలా చాలా సత్ఫలితాలను ఇస్తూ ఉందో, వీరు ఇంకా ఎంత విజయాన్ని సాధిస్తున్నారంటే దిగ్విజయం అన్నమాట. రాశిలో ఉన్న చంద్రుడు, షష్ఠ స్థానంలో ఉన్న శనిగారు,
అలాగే నవమ స్థానంలో ఉన్న గురుగారు, దశమ స్థానంలో ఉన్న రవి, ఇక ఏకాదశంలో ఉన్న బుధ, శుక్రులు. 6 గ్రహాల యొక్క ఉనికి ఇంత అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటే, వీరికి ఏ పని చేపట్టినా లాభమే. ప్రజా ఆకర్షణ పెరుగుతుంది. అన్ని విధాల అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు. వినోద కాలక్షేపాలు చేస్తారు. లాభాల బాటలో ఉంటారు. మునుపెన్నడూ చూడని విధంగా లాభాలున్నాయి. వ్యాపార వ్యవహారాలు కూడా చాలా చాలా బాగున్నాయి. అలాగే ఏదైనా పోటీ పరీక్షల్లో విజయం తథ్యం. మౌఖిక పరీక్షలు గానీ, అంటే ఇంటర్వ్యూసు, అలాగే రాత పరీక్షలు గానీ, ఏవైనా ప్రదర్శనలు కానీ, ఇలాంటి వాటన్నింట్లల్లో చాలా అద్భుతమైన విజయాలున్నాయి. అలాగే రుణ బాధలు తీరిపోబోతున్నాయి. చాలా వరకు తీరుస్తారు. యజ్ఞయాగాలు చేయడానికి గానీ, లేదా దైవ కార్యాలు చేయడానికి గానీ చాలా అనుకూలమైన పరిస్థితి ఉంది. సన్మాన సత్కారాలకి మీరు అర్హులవుతారు. పిత్రార్జితాలు బావుంటాయి. వ్యాపారాలు బావున్నాయి. కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా తెలియజెప్పొచ్చు. ఇక ఉద్యోగంలో ఉన్నతి ఉంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు చాలా చాలా బాగున్నారు. స్త్రీలు బాగున్నారు. విద్యార్థులు బాగున్నారు. మాతృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు అందుతున్నాయి. స్వగృహం కొనుగోలు చేయాలన్నా, లేదా నిర్మాణం చేసుకోవాలన్నా దానికి అనుకూలమైన కాలం వచ్చింది అని చెప్పి మీకే మనసుకు తెలుస్తుంది. ప్రణాళికలన్నీ రచించుకుంటారు. అన్ని విధాలా చాలా చాలా బాగుంది. అన్ని విధాలుగా. మరి బాలేనిదేమిటండి అంటే, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఈసరికే ఎవరన్నా కోర్టుకు వెళ్ళినట్టయితే వారికి డైవర్స్ వచ్చేస్తాయి. కోర్టుకు వెడదామా వద్దా అనేటటువంటి సంశయాత్మక స్థితిలో ఉన్నవారు కొన్నాళ్ళు వాయిదా వేసుకోండి. భార్యాభర్తలు విడిపోవడం అంత మంచిది కాదు. ఇక తప్పనిసరి పరిస్థితి, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ భార్యాభర్తలు ఇద్దరికీ సఖ్యత లేనప్పుడు విడిపోవాలి తప్ప, చిన్న చిన్న కలహాలు సర్ది చెప్పుకుంటూ వెళ్ళాలి. అలా ఓర్పు కలిగి ఉండండి ఈ వారం. అనుకూలమైన ఫలితాలు అత్యద్భుతంగా ఉన్న కారణం చేత మీరసలు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ధన ఆదాయం పెరుగుతోంది. మీ మాటకి పరపతి పెరుగుతోంది. అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఏ విషయంలో అయినా కూడా మీకు అవే వస్తాయి. అరే ఈ విషయంలో ఎలా అంటే, దాన్ని నిర్ణయం చేసేవారు ఆ నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండేటట్టుగానే చేస్తారు. వారు తీసుకున్న నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. మానసికోల్లాసం పెరుగుతోంది. కష్టం ఫలిస్తోంది. విజయావకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాల బాగున్నప్పుడు ఇక బాలేని దాని గురించి బాధపడకుండా చిన్న ప్రయత్నం చేయండి. రాహుకేతువుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీకు మిగతా అన్ని అంశాలు కూడా చాలా బాగుంటాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి లాభంలోకి రవిగారు వచ్చారు. వ్యయంలోకి బుధుడు వచ్చారు. 4వ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. చంద్రుడి వల్ల అంత సత్ఫలితాలు లేకపోయినా, బుధుడి వల్ల లేకపోయినా, లాభస్థానంలోకి వచ్చినటువంటి రవిగారి వల్ల మటుకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన దశమ స్థానంలోనే చాలా ఉన్నతిని ఇస్తారు. ఆ ఉన్నతిని లాభస్థానంలో కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా బాగుంది. అలాగే విద్యార్థులకి బాగుంది. ఉద్యోగస్తులకి చాలా చాలా బాగుంది. వ్యాపారస్తులకి బాగుంది. అన్ని విధాలుగా బాగుంది కాబట్టి ఆ భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నమస్కారం.